కమ్యూనికేషన్ థియరీస్ని ఎందుకు తెలుసుకోవడం మనకి అంటే ఊరికే చరిత్ర మనకి అంటే అవగాహన కోసం మాత్రమే. కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేరుతుంది అనేది ఒక ఎక్స్పర్ట్గా మనకు తెలుసుకోవడం కోసమే ఈ మోడల్స్ అండ్ థియరీస్ని మనం నేర్చుకుంటున్నాం. కమ్యూనికేషన్ థియరీస్కి సంబంధించి ముందుగా ఒక ఇద్దరు వ్యక్తులు, ఎవరు ఈ కడ్జ్ అండ్ లాజర్ఫీల్డ్, ఈ ఇద్దరు వ్యక్తులు కొన్ని కమ్యూనికేషన్ సంబంధించిన ఫ్లో ఎలా జరుగుతుంది మనం ఇందాక చెప్పుకున్న విధంగానే ఆ మోడల్ సంబంధించింది ఇది కూడా. అంటే ఒక వ్యక్తి నుండి ఒకరికే చేరుతుందా, మళ్ళీ రివర్స్ అంటే 2 స్టెప్ జరుగుతుందా, 3 స్టెప్స్ జరుగుతుందా, మల్టీ స్టెప్స్ జరుగుతుందా అనేది వీళ్ళు కొన్ని థియరీస్ని ఇద్దరు కలిసి కొన్ని థియరీస్ని రూపొందించారు. సో దాంట్లో ఏంటంటే మొదటిది 1 స్టెప్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు తెలుగులో ఉంది చూడండి ఒకసారి. ఏకసోపాన ప్రవాహ సమాచారము. మీకు అంటే ఇంకొకటి కూడా ఇచ్చారు, ఒక అంతస్తు సమాచార ప్రవాహము, 2 అంతస్తుల సమాచార ప్రవాహము, అలాగే బహుళ అంతస్తుల సమాచార ప్రవాహము. తర్వాత హైపోడర్మిక్ సిద్ధాంతం కూడా ఈ 4 అంశాలని ఎవరు కడ్జ్ అండ్ లాజర్ఫీల్డ్ వీళ్ళు ప్రతిపాదించిండ్రు ఈ 4 సిద్ధాంతాలని. మొదటి సిద్ధాంతంలో ఏంటి, ఏకసోపాన ప్రవాహంలో సమాచారం మాత్రమే అంటే ఒకరి నుండి ఒకరికి తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ చెప్పగలుగుతారా మీరు? ఉదాహరణకి రేడియో ఉందనుకోండి, రేడియో ఏంటి, ఏకసోపాన ప్రవాహము. అంటే రేడియో మనం వింటాము మాత్రమే, కానీ మనం రేడియోకి రిప్లై ఇవ్వలేము. రేడియోలోని ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తికి మనం రిప్లై ఇవ్వలేము. అలాగే పత్రికలు ఉంటాయి, న్యూస్ పేపర్స్, మనం చదవగలము, కానీ ఆ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మనం నేరుగా మళ్ళీ సమాధానం అంటే రిప్లై, మన అభిప్రాయాన్ని తెలియజేయలేము. ఇది ఒకే అంతస్తు అంటే 1 వే అంటారు దీన్ని. 1 వే ఒకే ప్రవాహము. అంటే మనం వింటాం మాత్రము. టెలివిజన్ ఉందనుకోండి, ఈ ఉదాహరణలతో సహా మీరు క్వశ్చన్ ఆన్సర్ రాశారనుకోండి, మీకు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఒకసారి రీడింగ్ చేసినా సరే మీకు సులువుగా అర్థమవుతుంది. ఇది ఏ సంవత్సరంలో ఎవరెవరు ప్రతిపాదించారు, దాన్ని ఎవరు మళ్ళీ కొంచెం డెవలప్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, లాజర్ఫీల్డ్ అలాగే కడ్జ్. మొదట లాజర్ఫీల్డ్ ఈ ప్రక్రియని ప్రతిపాదించిండు, అంటే ఈ సిద్ధాంతాన్ని. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు, ఎవరు కడ్జ్ మరియు లాజర్ఫీల్డ్ ఇద్దరు కలిసి దాన్ని ఇంకా కొన్ని మళ్ళీ మరింత డెవలప్ చేశారు. ఇది మీరు సాధారణంగా రాయాలి మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఎగ్జాంపుల్ని ఊహించుకున్నప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ సమాచారాన్ని ఒకే మార్గం అంటే వింటున్నాం మనం, దానికి రిప్లై ఇచ్చే అవకాశం లేదు, అది 1 వే. దానికి ఉదాహరణ పత్రికలు, రేడియోలు. తర్వాత కొన్నిసార్లు కొంతమంది లీడర్స్ ఉంటారు, వాళ్ళు లీడర్స్ అంటే వాళ్ళు చెప్పింది ప్రజలందరూ అంటే ఆ సభ్యులందరూ వింటారు, కానీ దానికి మళ్ళీ రిప్లై చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే అటువంటి డిక్టేటర్షిప్ అది కూడా ఉంటుంది. మీకు తర్వాత నార్మేటివ్ థియరీస్ అని ఉంటుంది, వీటిని మనం ప్రెస్ థియరీస్ కూడా అంటాం, దాంట్లో వస్తుంది. సో ఇది ఏకసోపానం అంటే ఒకే వ్యవస్థ ధర, అంటే ఒకే ప్రవాహం ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పింది మాత్రమే మనం వినాలి, మనం ఏం రిప్లై మాట్లాడడానికి అవకాశం ఉండదు. తర్వాత ద్విసోపాన ప్రవాహ ప్రక్రియ. ఈ పదాలు మామూలుగా తెలుగులో కంటే ఇంగ్లీషే ఈజీగా ఉంటాయి పదాలు. 2 వే కమ్యూనికేషన్ ఫ్లో అంటారు, 1 వే కమ్యూనికేషన్ ఫ్లో అంటారు. 1 వే కమ్యూనికేషన్ అంటే ఒకే అంతస్తు సమాచార ప్రవాహము. 2 వే కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే 2 అంతస్తుల సమాచార ప్రవాహం. ఇక్కడ ఏంటంటే మనం రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక సమావేశం, ఒక అభిప్రాయ సేకరణ సమావేశం జరిగింది అనుకోండి, అక్కడ ఆఫీసర్లు చెప్తుంటారు, మీ ఉదాహరణకు భూమి సేకరణ సంబంధించిన అభిప్రాయ సేకరణ ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే ఆ భూమి, అక్కడ ఉన్న భూమిని సేకరించాలి. సో అప్పుడు
అధికారులు ఒక అభిప్రాయ సేకరణని కండక్ట్ చేస్తారు. అప్పుడు అక్కడ అధికారులు వివరిస్తారు ఆ ప్రాజెక్టు గురించి. తర్వాత అక్కడున్న ఆ రైతులు గాని, ఆ స్థలాలు కోల్పోయే వ్యక్తులు గాని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. అంటే ఇక్కడ 2 ఫ్లో జరుగుతోంది. చెప్పే వ్యక్తి చెప్తున్నారు. అలాగే విన్న వ్యక్తి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తున్నాడు. అలాగే మనం టెలివిజన్‌లలో, రేడియోలలో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తాం. అంటే పర్టిక్యులర్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే అరగంట, గంట అలా ప్రోగ్రామ్స్ వస్తాయి. లైవ్ ప్రోగ్రామ్స్. వాటిలలో వక్త మాట్లాడతాడు. అలాగే విన్న వ్యక్తి, పాఠకుడు లేదంటే శ్రోత, వీక్షకుడు వాళ్ళు మళ్ళీ క్వెషన్స్ వేయడానికి గాని, వాళ్ళ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ 2 రకాలుగా కమ్యూనికేషన్ జరుగుతోంది. దీన్నే 2 వే కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటారు. బహుళ అంతస్తుల సమాచార ప్రవాహం. ఇక్కడ ఏంటి? ఇది కూడా సేమ్ వీళ్ళే ఎవరు ఈ 4 సంబంధించిన అంశాలని కడ్జ్ అండ్ లాజర్ఫీల్డ్ వీళ్ళిద్దరూ ఈ 4 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దీంట్లో ఏంటంటే అభిప్రాయ సేకరణ. అక్కడ కొందరు కావాలంటారు, కొందరు వద్దంటారు. సో ఇక్కడ ఏంటి? మన రిప్లై వస్తుంది, చెప్పిన వ్యక్తి చెప్తున్నాడు, అభిప్రాయం వస్తుంది, మళ్ళీ దానికి సంబంధించిన సమాధానం వస్తుంది. అంటే వాళ్ళని వివరిస్తుంటారు, వాళ్ళని మౌల్డ్ చేస్తుంటారు, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రభావము. సో ఇక్కడ స్టెప్స్ 2-3 స్టెప్స్ జరుగుతున్నాయి. ఒకటే స్టెప్స్ తోటి ఆగిపోలేదు. చెప్పడము, వినడము మాత్రమే ఆగిపోలేదు. చెప్పడము, వినడము, మళ్ళీ సంభాషణ, మళ్ళీ చెప్పడము, మళ్ళీ వినడము, ఇలా బహుళ స్టెప్స్, మల్టీ స్టెప్స్ జరుగుతోంది సమాచారం ప్రవాహము. అర్థమైందా ఇది క్లియర్గా? దీనికోసం ఒక ఉదాహరణ చెప్పాను నేను ఇందాక. ఏది? అభిప్రాయ సేకరణ. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అభిప్రాయ సేకరణ. అక్కడ 1 వే 2 వే చెప్పుకోవచ్చు దాని ఉదాహరణగా. బహుళ అంతస్తుల సమాచార ప్రవాహానికి కూడా దాని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేతలు అంటే నాయకులు లీడర్స్ అనేది కొంచెం ప్రభావం చూపిస్తుంటారు. అంటే వాళ్ళ మాటల ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రజల అభిప్రాయాన్ని మార్చడము, మళ్ళీ వాళ్ళు ఒక వేరే నిర్ణయానికి రావడము, మళ్ళీ ఆ నిర్ణయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రకటించడము, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించే విధంగా చేయడము, ఇలా మల్టీ స్టెప్స్ జరుగుతుంటాయి. ఇంకోటి అంతర్లీన సిద్ధాంతము. దీన్నే మనం ఏంటంటే హైపోడర్మిక్ మోడల్ అంటారు. ఇక్కడ ఈ సిద్ధాంతంలో ఏంటంటే చాలా నేరుగా స్పీడ్గా అది చేరుతుంది ప్రజలకి. ఏదైతే విషయం ఇంతకుముందు మనకు ఫస్ట్ పాఠ్యభాగంలో చెప్పుకున్నాం కదా, డెస్టినేషన్ అంటే ఎవరికి చేరాలి, అది స్పీడ్గా చేరుతుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే ఈ వివరణ అంటే మనం చెప్పే అంశంలోని సమాచారము, కంటెంట్ ప్రజలకి నేరుగా చేరడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం, కొన్ని న్యూస్ చాలా అట్రాక్ట్ చేస్తుంటాయి. అంటే అవి మనం ప్రజలపైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే చాలా తొందరగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే దాన్ని కొనాలనే అభిప్రాయం మనలో కలుగుతుంది ప్రజల్లో. కొత్త మోడల్ వచ్చింది అనుకోండి, సెల్ ఫోన్ న్యూ మోడల్ వచ్చింది, ఏది ఐఫోన్ 12 ఎడిషన్. సో ప్రజలు దాన్ని వెంటనే స్వీకరిస్తారు, అది కొనడానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో చాలా వేగంగా ఆ సమాచారము చేరుతుంది. అంటే ఒక మందుగుండు ఎలా అయితే బుల్లెట్ ఎలా అయితే స్పీడ్గా చేరుతుందో, అంటే అంత స్పీడ్గా దాన్ని ప్రజలు స్వీకరిస్తారు ఆ సమాచారాన్ని. దానికి అనుగుణంగా ఆ వస్తువును కొనడం. అంటే ఫలితం ఎప్పుడు ఎవరైతే సందేశాన్ని ఇస్తున్నారో ఇచ్చే వ్యక్తి, అతను కొంచెం ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ ఫలితము చేరితే అతను ఇచ్చిన సందేశానికి అది సంపూర్ణమవుతుంది. సో దాన్ని వేగంగా చేర్చడం కూడా ఎంతో అవసరము.
ఇంకా ఇంకొక సిద్ధాంతం ఉంది చూడండి, శాసనిక సిద్ధాంతం. దీన్ని విల్బర్ స్క్రామ్, అలాగే పీటర్సన్, ఫ్రెడ్ సీబర్ట్ అనే శాస్త్రవేత్తలు దాన్ని ప్రతిపాదించారు, ఈ సిద్ధాంతాన్ని, అనుశాసనిక సిద్ధాంతము. దీన్ని మనం ప్రెస్ లాస్ కూడా అంటారు, ఎందుకంటే ప్రెస్ కు సంబంధించింది ఎలా ఉంటుంది, ఏ ఏ ప్రెస్ కు సంబంధించింది కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి. సో ఆ వ్యవస్థలు అక్కడున్న వార్తా సంస్థలను కానీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, లేదంటే సోషల్ మీడియా, వీటిని కంట్రోల్ చేస్తుంటాయి. ఆయా స్వామ్యాలకి అనుగుణంగా కంట్రోల్ చేస్తుంటాయి. సో వాటిని అన్నిటినీ ఏ ఏ దేశాల్లో ఎటువంటి వ్యవస్థ ఉంది, అది ఏ సిద్ధాంత పరిధిలోకి వస్తుందో చెప్పడం కోసం ఒక అనుశాసనిక సిద్ధాంతాలని, వీటిని ప్రెస్ థీరీస్ ఆఫ్ ప్రెస్ అని కూడా చెప్పవచ్చు.